చంద్రబాబు నాయుడు మావయ్య ఈ లేఖలేం కుదరదు, తప్పు చేస్తే శిక్ష పడవలసిందే బలరాం గారు. ఎస్ సార్. చిన్నపరెడ్డి గారు. సార్ బలరాం గారు. ఎస్ సార్. ఇప్పుడు మాకు సంబంధం లేదు అనేటటువంటి పేర్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ కూటమి సభ్యులు కానీ ఇప్పుడు అడ్వకేట్ గారు కానీ వీళ్ళందరూ కూడా శ్రీరెడ్డి మాకు సంబంధం లేదని చెప్పాం, బోరుగడ్డ అనిల్ మాకు సంబంధం లేదని చెప్పాం. ఆర్జీవి గారు ఒక క్రియేటివ్ డైరెక్టరు, ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి ఒక డైరెక్టరు. ఆయన సినిమాలు తీసుకుంటారు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సినిమాల్లో, ఆ సినిమాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి లోకేష్ గారికి సంబంధించినటువంటి పేర్లతోటో వాటితోటో వారిని వాడారన్న కక్షపూరితంగా ఈరోజు శివ అనే సినిమాతోటి ప్రజల్లోకి వచ్చినటువంటి ఆయన ఆ సినిమాని చేసిన విధానాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్జీవి గారు చేసినటువంటి సినిమాలని చూస్తే ఎన్నో మంచి సినిమాలు ఉంటాయి, చెడ్డ సినిమాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి వాటిల్లో. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ని అలా అరెస్ట్ అయిపోతున్నారు, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్తా ఉంటే ఇలాంటి సినిమాలు తీసినందుకు అరెస్ట్ చేసే విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కృష్ణ గారు మండలాధీశుడు అనేటటువంటి ఒక సినిమాని తీయటం జరిగింది సార్. మండలాధీశుడు అనే సినిమాలో ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారిని తప్పుగా చూపించారనో లేకపోతే వ్యంగ్యంగా చూపించారనో అప్పుడు కూడా వార్తలు జరిగినాయి. కానీ కక్షపూరితంగా ఎప్పుడు కూడా సినిమా నటులు, సినిమా వ్యవహారం, దానికి సంబంధించి ఏదో ఒక కథ అల్లుకొని దానికి సంబంధించి చేస్తారన్నట్టుగానే లైట్గా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడేం లేదు. కక్షపూరితంగా అది కేవలం వాళ్ళ భావస్వేచ్ఛకి సంబంధించినటువంటి ఏదైనా చెప్పినా సరే, అతను కూడా సమాజంలో పౌరుడు, అతను కూడా విజయవాడకి చెందినటువంటి పౌరుడే. ఇలా అతను బాంబేలో ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉండొచ్చు. అలాంటి పౌరుడు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి విషయాల మీద స్పందిస్తే వాటన్నిటినీ తట్టుకోలేక అది వైసీపీకి అనుకూలమైన వ్యక్తిగా భావించి ఈరోజు ఒక క్రియేటివ్ డైరెక్టర్ని, మంచి డైరెక్టర్ని తప్పు ఆ లైన్లో నడిపిస్తూ మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలన్న భావనతోటి ఇలా విజయవాడ నుంచి అక్కడికి హైదరాబాద్ చేరుకున్నారనేది మాత్రం చాలా ఖండించదగ్గ విషయం. అలాగే ఎన్నో సినిమాల్లో క్రియేటివ్గా చేసి ఆయన ఎన్నోసార్లు కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సినిమాని సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, పౌరులు మాట్లాడేటటువంటి విషయాల్ని పౌరులకి ప్రతి వాళ్ళకు కూడా మాట్లాడేటటువంటి స్వేచ్ఛగా చూడాలి. ఇవాళ 111 అనేటటువంటి చట్టాన్ని చూపించి అది జీవిత ఖైదు పడుతుంది, లేకపోతే ఆ చట్టాన్ని దానికి మార్చుకోవచ్చు అని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు. మీరు కక్షపూరితంగా ఏది చేసినా ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టించడం కోసం మాత్రమే ప్రతిరోజు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈడు వైసీపీ అంటాం, వాడు వైసీపీకి మద్దతు దారడంటాం, లేకపోతే ఈ సినిమా ఆర్జీవి వైసీపీ మద్దతు దారడంటాం, శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అంశాలన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యాలని ఈ మనకి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అలానే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు సోకాళ్ళ పేర్లు ఏవైతే చెప్పారో వారెవ్వరు కూడా దీనికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కాదు. ఖచ్చితంగా సినిమా దర్శకుడిని అరెస్ట్ చేయడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సినిమాలలో వ్యంగ్యంగా చూపించారని అరెస్ట్ చేయడం మాత్రం తీవ్రంగా కలిసివేస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు పెట్టాడులేండి. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తారండి అట్లా? అంటే మాకు వారితో సంబంధం లేదని మీరు చెప్పిన పేర్లు శ్రీరెడ్డి, బోరుగడ్డ, ఆర్జీవి సార్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వాళ్ళం కూడా మేము జెండా పుకాలు వేసుకొని మోసిన వాళ్ళం. మేము బాధ్యత తీసుకుంటాం, మేము మాట్లాడే మాటకు మేము బాధ్యత తీసుకుంటాం అని చెప్తున్నాం కూడా. అంటే బలరాం గారు ఇప్పుడు ఒక్క నిమిషం ఉండనా, మీరు బలరాం గారు ఇప్పుడు మీరు యాంకర్ గా